Good morning one and all. This is Kiran Mekala. So today's question is Pancha Kalyanas belongs to which religion? Pancha Kalyanas belongs to which religion? Pancha Kalyanalu ఏ మతానికి చెందినవి? పంచ కళ్యాణాలు ఏ మతానికి చెందినవి? ఆప్షన్ ఏ హిందూయిజం, ఆప్షన్ బి జైనిజం, ఆప్షన్ సి బుద్ధిజం, ఆప్షన్ డి జొరాస్ట్రియనిజం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? అసలు పంచ కళ్యాణాలు అంటే ఏమిటి? పంచ కళ్యాణాస్ ఇన్ ద సెన్స్ ద గ్రేట్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ బుద్ధాస్ లైఫ్, దట్ ఈస్ 5. సో దట్ పంచ. బుద్ధుడి యొక్క జననం, బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడము, బుద్ధుడికి జ్ఞానోదయం కావడము, బుద్ధుడి యొక్క మొదటి ఉపన్యాసము, బుద్ధుడు నిర్యాణం చెందడం, చనిపోవడం. దీస్ ఆర్ ద 5 ఇన్సిడెంట్స్. దాన్ని పంచ 5 అంటారు. ఇవి మనకి అమరావతి నాగార్జున కొండపై కూడా ఈ పంచ అంటారు, పంచ కళ్యాణాలు చెక్కబడి ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బుద్ధిజం. సో పంచ కళ్యాణాస్ బిలాంగ్స్ టు బుద్ధిజం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ యొక్క బుద్ధుడు పుట్టడం ఏదైతే ఉన్నదో, జన్మించడము, ద సింబల్ వాజ్ ద లోటస్ ఆర్ ఎల్స్ బుల్, జనరల్లీ లోటస్. అండ్ హీ లెఫ్ట్ హిజ్ హోమ్, దాన్ని ఏమంటారంటే గుర్రంతో సూచిస్తారు. సింబల్ వాజ్ ద హార్స్. అండ్ హీ గెట్ ఎన్లైటెన్, ఆయన జ్ఞానోదయం పొందాడు, బుద్ధగా మారాడు. సిద్ధార్థుడి నుంచి బుద్ధగా మారాడు కదా. సో దాన్ని ఆ యొక్క బోధి వృక్షంతో సూచిస్తారు. సింబల్ వాజ్ ద బోధి ట్రీ. అండ్ ఫస్ట్ సెరమనీ ఎట్ సారనాథ్ లోపల వారణాసి దగ్గర జింకల వనంలో మొదటి స్పీచ్ ఇచ్చాడు కదా 5 మెంబర్స్కి. సో దాన్ని దేనితో సూచిస్తారంటే ధర్మచక్రంతో సూచిస్తారు. అండ్ చివరిగా 80 సంవత్సరాల వయసులో ఆయన ఇక్కడ మనకు బీహార్లో చనిపోయాడు కదా. సో అక్కడ చనిపోవడాన్ని, నిర్యాణం చెందడాన్ని దేంతో సూచిస్తారంటే స్తూపంతో సూచిస్తారు. దేంతో? స్తూపంతో సూచిస్తారు. సో ఆన్సర్ ఇస్ ఇక్కడ బుద్ధిజం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన మొదటి ఉపన్యాసాన్ని మనం ఏమంటాము? ఆ యొక్క ధర్మచక్ర పరివర్తన అంటాం. సో 5 విషయాలు బోధించాడు. సో ఆ ధర్మచక్ర పరివర్తన ఏదైతే ఉన్నదో, ధర్మచక్రానికి ఎన్ని ఆకులు ఉంటాయి, ఎన్ని స్పోక్స్ ఉంటాయి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.